రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ కాబోతున్నాడా? దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్న కేంద్రంపై పోరుబాట పట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మనం చూసుకుంటే మొన్నటికి మొన్న పేపర్లలో ప్రధాన వార్తగా వచ్చింది. అటు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకుంటలేదు అనేది రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైన ఆరోపణ. వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీకి అంటే బీజేపీ పెద్దలను కలిసిండు. స్కిల్ యూనివర్సిటీకి కానీ, మూసీ నదికి నిధులు కానీ, మెట్రో విస్తరణకు నిధులు కానీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాంట్లోకి నిధులు ఇవ్వమంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్కదానికి నిధులు ఇవ్వలేదు. అటు ప్రతిపక్షాలేమో 26 సార్లు ఢిల్లీకి పోయి 26 రూపాయలు కూడా తీసుకురాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే పోకపోతేనేమో పోలేదంటారు, పోయి అడిగితేనేమో ₹1 లేదు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు వివక్షనే కదా. ఇప్పుడు ఇదే అంశంపై రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మూటగట్టి కేంద్రంపై పోరాటం చేసే దిశగా కనిపిస్తుంది. అందులో భాగంగానే కేరళ సీఎం, కర్ణాటక సీఎంలతోటి కూడా మాట్లాడిండు. ఇక తమిళనాడు సీఎం అటు చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా తతంగం స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏదైతే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క వివక్షకు గురైతున్న దక్షిణాది రాష్ట్రాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవంగా కూడా మనం చూసుకుంటే రేపు ఎంపీ ఎలక్షన్లు కూడా పెరగబోతున్నాయి. ఎట్లా? జనాభా ప్రాతిపదికనంట. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలనేమో జనాభా తక్కువ ఉంది, ఉత్తరాది రాష్ట్రాలనేమో అడ్డగోలుగా జనం ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఉత్తరాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు ఎక్కువైతాయి, చట్టాలు కూడా సింపుల్గా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పూర్తిస్థాయి అన్యాయాలు, అటు పన్ను వాటా కానీ, నిధుల కేటాయింపులు కానీ, ఇక ఒక రకంగా చిన్న చూపు చూస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైన ఆరోపణ. ఇక దీనిపైనే అటు అన్ని రాష్ట్రాల సీఎంలను, దక్షిణాది రాష్ట్రాల సీఎంలను కూడగట్టి కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం బీజేపీ కూడా చూస్తే దాదాపు ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తుంది. మొన్న కేటాయించిన బడ్జెట్లో అటు బీహార్ రాష్ట్రానికి అడ్డగోలుగా నిధులు కేటాయించారు, ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. లేకపోతే నితీష్ కుమార్ ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు, ఆయన ఎట్లుంటాడో తెలియదు, కాబట్టి ఆ భయంతో కూడా నిధులు ఎక్కువ ఇచ్చారు. మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు భారతదేశ ప్రజలు కాదా? ఇక్కడ ప్రజలు పన్నులు కడతలేరా? మరి ఆ బీజేపీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, ఎమ్మెల్యేల సంఖ్య కానీ, ఎంపీల సంఖ్య కానీ. మరి ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నట్లు? ఇక్కడ 8 మంది ఎంపీలను గెలిపిస్తే అందులో 2 కేంద్ర మంత్రులు అయినరు, అయినా కూడా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అడిగినట్లు చాలా పథకాలకు నిధులు ఇవ్వలేదు. మరి వివక్ష కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదు ఇది. అంటే ఇవి తెలంగాణ రాష్ట్రం పన్నులు కడతలేరా? తెలంగాణ రాష్ట్రమే దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ పన్నులు అవుతున్నాయి కేంద్రానికి. రూపాయి పోతే చారణ కూడా ఇస్తలేరు. కాబట్టి ఇదే అంశంపై రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అయ్యిండు. ఇక మనం రాజకీయాలు పక్కన పెట్టాలి, మనకు జరుగుతున్న అంటే దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక స్టాండ్ ఏదైతే ఉంది చూడు, అది చాలా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే ఇక్కడ రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని రాష్ట్రాల సీఎంలు వచ్చి ఏమైనా కొట్లాడితేనే న్యాయం జరుగుతుంది తప్ప, లేకపోతే ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకొని ఎవరి రాష్ట్రాల పరిపాలన వాళ్ళు చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.